బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. ఇప్పుడు రచయితకి నిజంగా సినిమా ఇండస్ట్రీలో ఇంత భారం మోసే రచయితకి ఇంత గౌరవం లభిస్తుందా? ఇప్పుడు ఉదాహరణకి కరుణానిధి గారిని తీసుకుందాం. ఒక రచయితగా ఉండి సీఎం స్థాయికి వెళ్ళిన ఏకైక వ్యక్తి ఆయన. నేను సీఎం స్థాయి కూడా అడగట్లేదు, కనీస గౌరవం దక్కుతుంది ఆ రచయితకి. కరుణానిధి గారికి సాధ్యమైనంత ఆ లెగసీ మిగతా ఎవరి వల్ల కాలేదు. అసలు రచయితకి ఇక్కడుండే గౌరవం ఎంత ఇండస్ట్రీలో? ఇప్పుడు తమిళనాడు సంగతి తీసుకొచ్చారు, తెలుగుని కంపేర్ చేసి రచయిత విలువని తీసుకొచ్చారు కాబట్టి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో రచయితకి గౌరవం తీసుకొచ్చిన వ్యక్తుల్లో ప్రధానంగా పరచూరి బ్రదర్స్, మా అన్నగారులు. నాకు అసలు వచ్చే జన్మ అంటుంటే వాళ్ళకి తోబుట్టుగా పుట్టాలని 100 ఇంటర్వ్యూస్లో చెప్పాను. సో ముఖ్యంగా గోపాలకృష్ణ గారు. సో అక్కడ తమిళనాడులో ఏంటంటే వాళ్ళు ద్రవిడ సాంప్రదాయము బాగా అధపాతాళ లోకంలో ఉండి అంత స్ట్రాంగ్గా ఉన్నటువంటి ఒక ఇది సాంప్రదాయం. ఆ కల్చర్లో చిన్న చిన్న సినిమాలు కూడా చాలా పెద్ద హిట్లు అవుతాయి. వాళ్ళు టోటల్గా స్క్రిప్ట్ బేస్డ్ ఇండస్ట్రీ. దాదాపు 30 సంవత్సరాలు భారతదేశ చలనచిత్ర పరిశ్రమని ఏకఛత్రాధిపత్యంగా మా గురువు గారు సుజాత రంగరాజన్ గారు, శంకర్ గారికి, మణిరత్నం గారికి కూడా ఉండబట్టి మొత్తం దుమ్ము దులిపేశారు అనమాట. అప్పుడు శంకర్ గారి సినిమా మనకు వస్తుంటే స్ట్రైట్ సినిమాలు వెనక్కి వెళ్ళాయి. అవును, డబ్బింగ్ వస్తుంటే మణిరత్నం గారితో వస్తుంటే ఇది వెళ్ళింది. అక్కడ కూడా మళ్ళీ చెప్తున్నాను, సుజాత రంగరాజన్ గారి మరణం తర్వాత శంకర్ గారికి, మణిరత్నం గారికి కూడా హిట్లు లేవు అని ఎందుకు ఈ ఇంటర్వ్యూస్లో చెప్తున్నానంటే, నిద్రపోయేటప్పుడు నిర్మాతలు, నిద్రపోబోయే ముందు నిర్మాతలు, నటులు, నటీమణులు, దర్శకులు ఒక రచయిత యొక్క ఇంపార్టెన్స్ ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అన్నది మాత్రం మీరు అక్కడ అహంకారంగా ఫీల్ కమ్మండి. ఒక అమ్మవారిలాగా చూడండి. ఏ రైటర్ అయినా, ఎనీ రైటర్ ఒక అమ్మవారి స్వరూపులాగా చూడండి, గౌరవించండి. టైటిల్ కార్డ్స్లో ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పండి. సినిమా ఫంక్షన్లో, ఆడియో ఫంక్షన్లో సంగీత దర్శకుడికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఒక ఈవెంట్ చేస్తారో, ఈ సినిమా సక్సెస్కి కథే కారణమని కథా రచయిత ఈవెంట్ అనేది ఒకటి జరిగినప్పుడు తెలుగు ఇండస్ట్రీలో 96% ఫ్లాప్లు అయ్యి సంవత్సరం మొత్తం మీద 1 or 2 సినిమాలే హిట్లు అవుతున్న ఈ తెలుగు ఇండస్ట్రీకి నేను చెప్పే ఏకైక సూచన, ప్లీజ్ రెస్పెక్ట్ రైటర్. ఈ అంకె మారుతుంది. ఈ అంకె మార్చుకుంటారో, ఈ అంకెని ఇలాగే తగ్గించుకుంటారో అన్నది మీ యొక్క విజ్ఞతకి నేను వదిలేస్తాను. సో మీరు ఒప్పుకుంటారు రచయితకి ఇక్కడ తగిన గౌరవం? ఖచ్చితంగా 100% జరుగుతుంది. ఎస్, ఫైనాన్షియల్గా జరుగుతుంది, రెస్పెక్ట్లో జరుగుతుంది, ఏంటి అన్ని యాంగిల్స్లో 360 degreesలో మాత్రం జరుగుతుంది. అండ్ ఎలాగో మనం తమిళ పరిశ్రమ జోలికి వెళ్ళాం కాబట్టి అక్కడ విజయ్ గారు సేమ్ అయిపోయారు. సో మన దగ్గర కూడా చాలామంది, ఎన్టీఆర్ గారు సీఎం అయిపోయారు, ఎంజీఆర్ గారు సీఎం అయిపోయారు. సో చిరంజీవి గారు ప్రయత్నించారు, కుదరలేదు. పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నిస్తున్నారు, ఆ మార్గంలో ఉన్నారు. సో ఈ మొత్తం రాజకీయాన్ని విశ్లేషిస్తే సినిమా స్టార్స్కి సీఎం అయ్యే అవకాశాలను మీరు చూస్తే అప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి, విజయ్ గారికి ఎలా కలిసి వచ్చింది, మన దగ్గర ఈ తరంలో ఎందుకు సెట్ అవ్వట్లేదు, వీటన్నిటిని ఎలా విశ్లేషిస్తారు మీరు? వెరీ గుడ్ క్వశ్చన్, వెరీ వెరీ గుడ్ క్వశ్చన్. తమిళనాడులో విజయ్ గారి కంటే కూడా తెలుగులో పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్ద ఇమేజ్ ఉన్నటువంటి హీరో. దాంట్లో అసలు డిస్కషనే లేదు నా వరకు. సో అక్కడ ఇక్కడ జరిగినటువంటి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఇంపార్టెంట్ ఆన్సర్ టు ద ఎవ్రీబడి. విజయ్ గారు అక్కడ చేసింది ఏంటంటే, వాళ్ళ నాన్నగారు ఒక దర్శకుడు, అవును, చిరంజీవి గారి అన్నయ్య గారు ఒక నటుడు. ఇక్కడ ఓన్లీ పాత్రల గురించి, క్యారెక్టరైజేషన్ గురించి నేను మాట్లాడతాను. కరెక్ట్. అక్కడ దర్శకుడు, రచయిత, ఇక్కడ నటుడు. కరుణానిధి గారు అక్కడ రచయిత, గుర్తుపెట్టుకోండి. ఎంజి రామచంద్రన్ గారు నటుడు, ఆయన్ని సీఎం చేసిందే కరుణానిధి. సో అంటే రచయిత పాత్ర ఎంత ఇంపార్టెంట్గా ఉంటుందనే దాని గురించి చెప్తున్నాను. ఓకే. విజయ్ గారు చేసిన ప్రతి మనకి ఇక్కడ కూడా ఖైదీ నెంబర్ 150 కానీ చాలా సినిమాలు రీమేక్ లేదు విజయ్ గారు చేసి. అవును, విజయ్ గారు తన ఫస్ట్ అటెంప్ట్లోనే ముఖ్యమంత్రి కావడానికి ఒక కథ రచయిత కారణం. ఎట్లా అనేది అనాలిసిస్ చేస్తాం.
ఆయన రీమేక్లు చాలా తక్కువ చేశాడు, ఒకటో అరవ చేశాడు అంతే, ఎక్కువ చేయలేదు. ఎక్కువ స్ట్రైట్ సబ్జెక్టులు చేశాడు. విజయ్ గారా? ఆ, చాలా ఉన్నాయి సార్ ఆయన రీమేక్లు. తక్కువ హిట్లు తక్కువ మ్మ్. చేసినా కూడా ఏదో పెళ్లి సందడి లాంటివి మ్మ్. ఏదో తప్ప గ్రాండ్ ఇయర్ పెద్ద సక్సెస్లు అన్నీ కూడా స్ట్రైట్ సబ్జెక్ట్. సార్ ఆయన తీసుకున్నటువంటి ఇతివృత్తం ఏంటంటే ఒక్కసారి రైతుల గురించి తీసుకున్నాడు, మ్మ్. ఒకసారి స్త్రీ సమస్యల గురించి తీసుకున్నాడు, ఒకసారి యూత్ స్పోర్ట్స్ అంశాన్ని తీసుకున్నాడు. మ్మ్. సో అట్లా అతను ఎన్నుకున్నటువంటి కథా వస్తువులు ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి, అంటే మధ్యతరగతి స్త్రీలకి, స్టూడెంట్స్కి, స్పోర్ట్స్కి, రైతాంగానికి, రాజకీయం మీద కూడా సినిమా చేశారు. అవును. సో ఇవన్నీ ఏంటంటే డైమెన్షన్స్ అన్నమాట. ఈ డైమెన్షన్స్ అన్నీ స్ట్రైట్ సబ్జెక్టులే. మ్మ్. ఇన్ని స్ట్రైట్ సబ్జెక్టులు అతను సెలెక్ట్ చేసుకుని వాళ్ళ నాన్నగారు అతను పోర్ట్రేట్ చేసి జనంలోకి తీసుకెళ్ళి ఆ ప్లాంటేషను అది, అంటే సినిమా హీరోని రియల్ హీరోగా మనం ఆరాధ్య దైవంగా భావించే పబ్లిక్ సౌత్ ఇండియాలో, సార్ సౌత్ ఇండియన్స్ వ్యక్తి పూజాపరులు, వ్యక్తులు పూజ చేస్తారు. ఓకే, అది తప్పు కాదు. ఆ వ్యక్తుల్ని ఎలా పూజ చేశారు? వాళ్ళు నటించినటువంటి సినిమాల్లో ఉన్నటువంటి పాత్రని నిజమనుకొని నమ్మి మ్మ్. పూజ చేశారు. అట్ ది సేమ్ టైం ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ కూడా అతను ఒక 10 to 15 years, ఒక డెకెడ్ మించి గ్రౌండ్ వర్క్ చేశాడు అభిమానులతో. మ్మ్. కష్టం ఎక్కడుంది, సమస్య ఎక్కడుంది, దాని రూట్ కాజ్ ఏంటి అనేది సైంటిఫిక్గా వర్కౌట్ చేశారు అనమాట. సో పవన్ కళ్యాణ్ గారి కంటే తక్కువ ఇమేజ్ ఉన్న హీరో ఎటే స్ట్రెచ్లో ముఖ్యమంత్రి అవటానికి ఆయన ఎన్నుకున్నటువంటి స్క్రిప్ట్లు, మ్మ్. ఆయన ప్రజల హృదయాల్లో, అంటే అభిమానులు అంటే ఇక్కడ క్యాస్టిజం ఎక్కువ ఉంది కదా ఆంధ్రప్రదేశ్లో. సో మన క్యాస్ట్ వాళ్ళే మనకి ఎప్పుడు ఉంటారు, ఇష్టపడతారు. కానీ మిగతా వాళ్ళందరూ అంటే ఒక ఎస్సీ, ఎస్టీ, దళిత్తు, నాయక్సు, బీసీలు, యాదవాసు, గౌడాసు, చౌదరీసు, రెడ్డిసు, ఎంతోమంది ఉన్నారన్నమాట ఈ సమాజంలో. సార్ ఎంతోమందికి అందరికీ సమస్యలు ఉన్నాయి. అంటే పొలిటీషియన్గా కనిపించే పెద్ద క్యాస్ట్ కొంతమంది పీపుల్ డబ్బున్నోళ్ళు, కానీ చౌదరీస్లో చాలా పేదవాళ్ళు ఉన్నారు, బ్రాహ్మిన్స్లో ఉన్నారు పేదవాళ్ళు, వైశ్యాస్లో ఉన్నారు పేదవాళ్ళు, ఏంటి రెడ్డిస్లో ఉన్నారు పేదవాళ్ళు. పేదరికానికి కొలువే ఉంది సార్. పేదరికం ఎక్కడ లేదు. వాళ్ళందరికీ రిఫ్లెక్ట్ అయ్యే ఒక అనేకమైనటువంటి డైమెన్షన్స్ పవన్ కళ్యాణ్ గారు ఈ నెట్వర్క్లో వర్క్ చేయలేదు సార్. సో ఈ నెట్వర్క్లో వర్క్ చేసి దెన్ అంటే ఊగిపోయేది. విజయ్ గారి కన్నా కాంగ్రెస్ సపోర్ట్తో అయి ఉండేవాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ ఎలక్షన్కి ముందైనా సరే ఒక గొప్ప కథలను 2-3 కనుక మంచి సోల్తో, మంచి కంటెంట్తో, మంచి అసలు ప్రజలకి, పేదవాడికి అవసరమైనటువంటి కంటెంట్తో చేయగలిగితే మాత్రం హీఈస్ గోయింగ్ టు రాక్. దేర్ ఈజ్ నో అపోజిషన్. ఈజ్ ది సూపర్ ఇమేజ్ ఉన్నటువంటి ఒక మంచి మనిషి, ఒక మంచి మనసు ఉన్నటువంటి ఒక బంగారం. ఇది చిన్ని కృష్ణ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సీఎం ఎందుకు అవ్వలేకపోయారు, విజయ్ ఎందుకు సీఎం అయ్యారు అనే ప్రశ్నకి చాలా రోజుల నుంచి ఒక్కొక్కరు ఒక్కో రకమైన విశ్లేషణ ఇస్తున్నారు. అక్కడ కులం అండి, ఇక్కడ మతం అండి, ఇలా చెప్తున్నారు. బట్ మీరు ఆ సినిమా టచ్ ఇచ్చి చెప్పారు చూడండి, నిజం అది. ఎందుకంటే మీరు చెప్పినట్టు విజయ్ గారు అన్ని లేయర్స్లో సినిమాలు చేశారు, అందరికీ కనెక్ట్ అయిపోయారు రాజకీయాల్లోకి రాకముందే. నిజంగా పవన్ కళ్యాణ్ గారి విషయంలో అలాంటి కథలు అయితే రాలేదు. అది పట్టుకున్నారు చూడండి, అది చిన్ని కృష్ణ. సో అయితే నేను మీ వ్యక్తిగత విషయానికి వస్తాను సార్. నాకు ఇది మీరు వేరే ఇంటర్వ్యూలో చెప్పారు, మా ఆడియన్స్ కోసం నేను మళ్ళీ అడుగుతున్నాను. మీరు ఈ మధ్యకాలంలో ఎప్పుడు చాలా రోజులుగా గుండెతోనే ఉంటున్నారు. అడిగితే మా అమ్మగారి మీద ప్రేమతో ఇంకపై ఇలాగే ఉండబోతున్నానని చెప్పారు. అలాంటి ఒక నిర్ణయం అంత స్ట్రాంగ్ నేను ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? అంటే నేను నా కన్న తల్లి నాకు సంస్కృతిని, సాంప్రదాయాన్ని చెప్పి నన్ను చిటికిన వేలుతో పట్టించుకొని ఒక గురుకులంలో చదివించింది సార్. సో నా తల్లి కంటే ఈ భూమి మీద నాకెవరూ ఎక్కువ కాదు. అట్లానే భూమాత, సరస్వతి అమ్మవారు, దుర్గమ్మ తల్లి అందరినీ ప్రతి గుడికి తిప్పింది ఈ దేశంలో. వారణాసి, కాశీ కూడా నాకు ఫస్ట్ మా అమ్మే చూపించింది చిన్న వయసులో. చూసి ఇది ప్రపంచానికి చూపించాలనుకున్నాను. నేను చూసిన ప్రతిదీ ప్రపంచానికి చూపించాలనుకున్నాను. సో అట్లా నా తల్లి నా జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర. మా నాన్నగారు కూడా
మా నాన్న అంటే నాకు ప్రాణమే కాదు, చాలా మా నాన్న అంత మంచివాడిని నేను ఇంతవరకు ఎవరిని చూడలేదు ఈ భూమి మీద, సార్ అంత మంచివాడు. సో అమ్మగారు చనిపోయినప్పుడు ఆఖరి కొడుకుగా నేనే దహన సంస్కారం చేసి గుండు చేసి పిల్లకి పెట్టి ఆ కార్యక్రమాలన్నీ చేయాల్సి వచ్చింది అనమాట. చేయాల్సి వచ్చినప్పుడు నేను చాలా ఎమోషనల్ పర్సనాలిటీ. నేనే కాదు, ఏ రచయిత అయినా, ఒక పెయింటరు, ఒక కళాకారుడు, ఒక శిల్పి, ఒక ఖచ్చితంగా. పాటలు రాసేవాళ్ళు కూడా ఎక్కువ ఎమోషన్స్ ఫీల్ అవుతారు. అవును. చిన్నదానికి టచ్ చేస్తే టీర్స్ వస్తాయి అందరికీ. ఇప్పుడు మీరు కూడా ఏదో పాటలు రాసే రవిశేఖర్ కవిని అన్నారు, మీకు కూడా అంతే అనమాట. సో మనకి బయట వాళ్ళకి తేడా ఏంటంటే మనం ఓవర్ ఎమోషనల్ ఫీల్ అవుతాం. ఈ ఎమోషన్ని కొంతమంది బ్యాడ్ ఇంటెన్సిటీ ఉన్న వాళ్ళు ఎన్కాష్ చేస్తారు. సో అట్లా మా అమ్మగారి యొక్క అంత్యక్రియలు అయిపోయి ఇదైనప్పుడు ఆ గుండుతో అద్దం ముందు చూసుకున్నప్పుడు ప్రతి మనిషికి, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా కూడా జుట్టు చాలా అందం సార్. కదా. మా అమ్మే లేని ఆ అందము, ఆ జుట్టు నాకు ఇక అవసరం లేదనుకున్నాను. ప్రతిరోజు నిత్యం, సంవత్సరానికి ఒకసారి తల్లిదండ్రులను తలుచుకోవటం కంటే నిత్యం ఉదయాన్నే లేచి గుండు చేయించుకుంటున్నప్పుడు మా అమ్మ నాకు లేదు, నాకు 50% ఎనర్జీ పోయింది అన్న ఫీల్ అవుతూ హెడ్ షేవ్ చేసుకుంటాను అనమాట. ఇది లైఫ్ లాంగ్ కంటిన్యూ చేస్తాను. ఎవరో యాక్ట్ చేయమని అడుగుతున్నారు, వాళ్ళు అడుగుతున్నప్పుడు మాత్రం ఆ 2 months 3 months ఏదైనా పెంచుతాం అంతే. అక్కడ తమిళ్లో అడుగుతున్నారు నన్ను యాక్ట్ చేయమని, చాలామంది అడుగుతున్నారు.